హలో ఫ్రెండ్స్, హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఫ్రెండ్స్, ఇట్స్ a part 2 అన్నమాట. So before day we post another video, that is Badrinath temple in Hyderabad near to Mechel. సో నెక్స్ట్ మనం వచ్చిన దేవస్థానం వచ్చేసి గణేష్ గడ్డ. చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండ్ చాలా ప్రత్యేకమైన టెంపుల్. మనం ఏం కోరికలు కోరినా చాలా బాగా నెరవేరుతాయి. అండ్ దట్ టు ఇట్స్ సిమిలర్ టు చిలుకూరు అనేసి కూడా అంటాము, ఎందుకంటే వే ఆఫ్ వెదర్ అలా ఉంటుంది అక్కడ. అండ్ సో అంటే చాలా మంది ఉన్నారు అసలు, దట్ టు సండే ఆఫ్టర్నూన్ టైమ్. సో చాలా మంది ఉన్నారు, చాలా కోరికలు కోరుకున్నారేమో తెలీదు కానీ తీరుతాయంట ఫ్రెండ్స్. ఇయర్ మోస్ట్ మనం అబ్జర్వ్ చేసి చూస్తే మోస్ట్ అయితే స్టూడెంట్స్ ఉన్నారు. సో మీరు చూసినట్టయితే చూస్తున్నారు కదా, చాలా మంది అయితే కొంతమంది 108 రౌండ్లు, కొంతమంది 11, కొంతమంది 21, కొంతమంది 51 కోరికలు తీరిన వాళ్ళు ఇంకెక్కువ. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత ఎలా తిరుగుతున్నారో. మేము కూడా ఒక 5 రౌండ్స్ అయితే వేసాము ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ వచ్చి కోరికలు కోరుకుంటే డెఫినెట్ గా నెరవేరుతాయి. సో హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ అవ్వండి. డెఫినెట్లీ మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు పటాన్ చెరువులో ఉంది ఫ్రెండ్స్, గణేష్ గడ్డ. సో డెఫినెట్ గా విజిట్ అవ్వండి. అండ్ మెయిన్ రీజన్ ఇక్కడ ఏంటి ఫ్రెండ్స్ అంటే, మోస్ట్ ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అనేది మెయిన్. ఇక్కడ అన్నదానం పక్కా ఉంటుంది. సో అన్నిటికైనా ముఖ్యమైన దానం అన్నదానం అని నాకు తెలిసినంతవరకు నా మైండ్ సెట్. సో మీరు చూసినట్టయితే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఈ టెంపుల్లో. అలా యాక్చువల్గా వాళ్ళకి అసలు దేవుడు అని నమ్మకం అనేది తక్కువ, కానీ వాళ్ళే వస్తున్నారంటే ఎంత ప్రత్యేకమైతే వస్తారో మీరే ఒకసారి ఆలోచించండి. సో డూ విజిట్, వెళ్ళండి గణేష్ గడ్డకి. సో పటాన్ చెరువులో ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. సో మొక్కులు మొక్కుకున్న వాళ్ళు అన్ని కొబ్బరికాయలు కడతారు, ఇంకా విధి విధాలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అట్లా టైప్స్ లో కడతారు, మీరు చూస్తున్నారు కదా. సో మాకైతే చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ విజిట్ అయినందుకు. సో మేము కూడా కోరిక కోరుకున్నాం, అది నెరవేరాలని కోరుకుందాము అందరం కలిసి. సో ఆ కోరిక ఏందో బయటికి చెప్పొద్దు, డెఫినెట్గా నెరవేరితే కంపల్సరిగా మేము మీకు చెప్తాను. చూడండి, మొక్కుకున్న వాళ్ళందరూ మొక్కుకొని ఆడ పేపర్లు చూసారా. సో ఇంతమంది ఉన్న ఫ్రెండ్స్, దేవుడు ఎక్కడో లేడు, ఈ దేవస్థానంలో ఇంతమంది తిరుగుతున్నా ఇంత భయం కూడా లేదు. లేకున్నా కూడా అక్కడ ఒక మంచి డాగ్ పడుకొని ఉంది చూసారా. మనం నార్మల్గా వెళ్తుంటేనే పైకి లేచి అరుస్తుంది. అక్కడ నాకు తెలిసినంత వరకు అక్కడ దేవుడు ఉన్నాడు, ప్రత్యక్షం అయ్యాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి అక్కడ ఉన్న డాగే ఫ్రెండ్స్. చూసినంత వరకు మీరు చూసారా, అంతమంది తిరుగుతున్న డాగ్ అలానే పడుకుంది. సో సమ్వేర్ గాడ్ ఈస్ దేర్ అనిపించింది. ఆల్వేస్ గాడ్ విల్ బి దేర్, కానీ అక్కడ నాకు లైవ్గా అనిపించింది. సో నెక్స్ట్ మా పూరం అయితే బెంగిల్స్ తీస్తుంది, సిటప్స్ తీస్తుంది. సో నేను చదివిందంతా గుర్తున్నాను అని కోరుకో అని చెప్పా. చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఏంటిది ఏంది అని తెలీదు, మనమే చెప్పాలి. ఒక మాట చెప్తే వాళ్ళకి అలా ఫిక్స్ అయి ఉంటారనమాట. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసి మనం చిలక జోష్యం చెప్తాం. సాయి ప్రియా, సాయి ప్రియా, సాయి ప్రియా అమ్మ జాతకం ఎట్లా ఉంది? జాతకం సాయి ప్రియా అమ్మ జాతకం నల్లబట్ల కలిసి రాదమ్మా. ఇంక సంతానం ముగ్గురు కానీ ఇద్దరు, ఎంతమంది ఇంతవరకు 5 ఉంది కదమ్మా. ఇద్దరు సంతానం పక్క ఉండి వాళ్ళ ముగ్గురికి 5 నిమిషాలు మళ్ళీ మీరు ఒక్కటే. ఇంకా మధ్యలో చెప్పినల్లే తేడా. భార్య భర్తలు ఇద్దరు ఒక్కటే, ఇంకా మధ్యలో చెప్పినల్లే తేడా. వాళ్ళ మొగులకు పడరాదు. కొమ్మట్ల కొట్లాట, బ్రాహ్మణ భోజనం.
మీ నోట్లో మాట ఆగదు, మీ చేతుల్లో మనీ ఆగదు. ఉన్నదని మురుగు జీవనం ఒకరి మీద ఆశపడవు. బరాబర్ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కష్టం లేదు, రాత్రి కళ్ళు పడతాయి, కళ్ళు లోపల పిల్లలు వస్తారు. పొద్దున్నేసి చెప్పాలంటూ మనసులో యాది ఉండదు. కానీ నీ వంతుల సంతానం ఉన్నదా ఇదే అనుకుంటున్నావమ్మా. నీ రాత్రుల సంతానం ఉన్నారు కానీ నలభై ఒక దోషం ఉంది కదమ్మా. నీ ఒక దోషం బాగా లేదు. అమ్మ మీద ఒక జాగలా చేసి పెట్టింది, దాని మీదకి పోయినది. ఆ దోషం కలిగింది అమ్మ. ఆ దోషం తీసేయాలి కదా తల్లి. దానికి ముందు ఒక పరిష్కారం ఇస్తాను. ఆ దోషం పోవాలి, మళ్ళీ నీకు ఉండాలి. ఈ నెల లోపల నీకు అంతా బాగా ఉండాలి. మళ్ళీ ఇది రాగానే నీకు అమ్మాయి బాబానికి తొట్టలే పోగాలి. మళ్ళా టాబ్లెట్లు వాడుతున్నా వేస్టేనా? దాన్ని ఉన్నది ఒక వృక్షం ఉన్నది, ఇస్తాను ఇచ్చేది మీద. తాయితా ఎంతో ఇచ్చేది కాదు, ఒక వృక్షం ఉన్నది, కాశ్మీర్కి తెచ్చేది ఉన్నది, ఒకటి ఉన్నది, ఇస్తాను ఇచ్చేది మీద. ఏం పెరిగేది ఉన్నది ఇక్కడ మన మాట. దేవుని జాగలో వచ్చినాం, స్వామి జాగల. నీకు సంతానం పక్కా కాకపోతే మళ్ళీ వచ్చి అడుగు ఈ జాగాలు ఎప్పటికీ ఉంటాయని అది ఇస్తున్న మాట. ఎన్నో 10 వందలకు అనుమానం పడదు. పిల్లలు అడుగుతారు, సరేలేవే మంచి కావాలి. నాకు చెప్పము. ఎట్లా చెప్తారు? కిరణ్ కుమార్ జాతకం అంజనేయ స్వామి. కానీ కిరణ్ కుమార్ నీ చేతుల మనీ ఆగదు. అందరికి అంతేనా? నీ చేతుల మనీ ఆగదు. కానీ నువ్వు కూర్చుంటే లేవో వదిలేస్తే ఆగవు. ఒకవేళ సెలవునికి నువ్వు పోతావు, నీ సెలవునికి ఎవరు కాదు. ఇల్లు కట్టేది ఓ ఇట్లా బండి కొనేది ఉంది, కొన్నావా? ఉన్నది బండి కొనేది, ఇల్లు కట్టేది ఉన్నది. మళ్ళీ నీ జాతకం వల్ల ఉన్నదని మురుగు లేదా ఒకరి మీద ఆశపడవు. ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. మీరు అన్నతమ్ములు మొత్తం ముగ్గురు కానీ ఇద్దరు. ఎంతమంది? ఒక్కనే చెల్లి అక్క బస్. మళ్ళీ నీ జాతకంలో వీటికి 2-3 గండాలు పోయినాయి. ఒకసారి కడుపులో మంది వేసేది ఉంది, మందేసి చంపాలనుకున్నారు, అది పోయినది. ఒకసారి రోడ్డు ప్రమాదం ఉండి అది పోయినది. మళ్ళీ ఒక వ్యాపారం గురించి ఆలోచన ఉన్నది, అయితే కాదనుకుంటున్నాం. అయితే పక్క ఈ నెల పోతే ఆఖరి నెల, వచ్చే నెల నుంచి నీకు అంతా బాగున్నది. పార్ట్నర్లో పనిచేయవు, కలిసి రాదు. నీ సొంతంగా కలిసి వస్తుంది, పార్ట్నర్లో కలిసి రాదు. వాళ్ళ తండ్రికి సేవ చేస్తావు, పెద్దల పేరు కాపాడుతూ, ఒకరికి తల వంచే ఒకరికి లొంగేది లేదు. నువ్వు కాళ్ళ మీద నిలబడి బతికేది ఉంది. ఎన్నో పోయింది ఏరుక్క పుణ్యం. ఇప్పుడు వచ్చేది అమాస. ఈ అమాస పోయిన తర్వాత ఇక అంత మంచిగా ఉన్నది. పెళ్లి గురించి తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ చెప్తే కదా. ఇప్పుడు వస్తున్న ఒక మాంగళ్యం అయితే నీ రాత్రులు 2-5 ఉండే భార్యాలు, ఒక అమ్మాయి వల్ల లేనిపోయిన నింద బదలాం కిరికిరి వచ్చేది ఉండి పోయింది. అట్లా ఉండే ఖాళీ పీడి అది ఉత్తగానే ఉండే, అది తొలగిపోయినది. ఇప్పుడు మంచి చెడు రోజులు పోయినాయి, మంచి రోజులు వస్తున్నాయి. నీకు అనుకునే మంచిగా జరుగుతాయి. పోదమ్మా, అది ఏడికో 50 రూపాయలు ఇస్తే అదే మళ్ళీ వస్తుంది. కానీ మస్తు ట్రైనింగ్ ఇస్తాను కన్నా నేర్పించినా ఉంటుంది స్వామి. కడుపు నిండిందా? ఒకసారి 5 అది పిల్లలు తీసుకుంది. తల్లే దీంట్లో ఏ ఊరు మీది? లింగంపల్లి ఆయన లింగంపల్లి. రైల్వే స్టేషన్ కాడ ఎక్కువ ఉంటారు కదా. సరే పోయేస్తాం మరి. మంచి హ్యాపీయా? రామచంద్ర శాస్త్రి. సరే అండి, మంచి స్వామి. ఏమైంది బుజ్జి?
ఏం కాదు అట్లాంటివి నమ్మ వస్తుంది అన్నారు. అది కదా నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, పెళ్లి యోగి ఉందంటాడు. పెళ్ళి ఇప్పటికే రావాలి పిల్లలు ఇప్పటికే కావాలి మీకు. మళ్ళీ నన్ను చేసుకున్నావే, ఆల్రెడీ పెళ్ళైందాక నీకు